హాయ్ హలో నమస్తే. వినాయక చవితి స్పెషల్ గణనాథునికి ఎంతగానో ఇష్టమైన పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటున్నామండి. దీనికోసం బియ్యం ముందుగానే నానబెట్టుకోని అవసరం లేదు. బియ్యం పిండితోనే చేసుకుంటున్నాం. ముందుగా అరకప్పు బెల్లాన్ని ఇలా టీ గ్లాస్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదనమాట. దీంట్లో కొంచెం బెల్లం పాకం వేసుకొని సాఫ్ట్గా తడుపుకోవాలన్నమాట. పిండిని ఇలా తడుపుకొని 15 నిమిషాలు పక్కన ఉంచేసుకోవాలి. ఇంకా లీటర్ చిక్కని పాలను తీసుకొని లో ఫ్లేమ్ పైన పొంగొచ్చే వరకు అలానే పెట్టుకోవాలి. నేనైతే తాలికలను చేతితో చేసుకుంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఇలా పావులో ఒత్తేసుకుంటున్నాను అనమాట. క్విక్గా అవుతుంది. ఇలా నేను చూపించిన విధంగా ఇలా ఒత్తేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. బెల్లం పాకంతో చేసుకుంటున్నాం కదండి, పాలు అస్సలు విరగకుండా చూసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేయండి, పాలు అస్సలు విరగవన్నమాట. ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఈ తాలికలను అయితే యాడ్ చేసుకుంటున్నాం. తాలికలు యాడ్ చేసుకున్న వెంటనే కలపకూడదు అసలు. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. తర్వాత ఇలాచి ఇంకా స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. మనం గుర్తుంచుకొని స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకొని మనం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్తో ఇలా చేసుకుంటే సూపర్గా అంటే సూపర్. వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్.